మా మమ్మీ పెద్ద ఫ్యాన్ కే విశ్వనాథ్ గారికి. ఓకే. ఆయన మూవీస్ చూసి నాకు డాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్పించింది. అలాంటి ఆయన పిలిచారు అంటే అసలు ఎగిరి గెంతుకుంటూ వెళ్ళాను. సార్ వెళ్ళిన తర్వాత బాగున్నావు అమ్మా, నువ్వు చూడటానికి తెలుగు పిల్లలా లేవు, కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నావు అంటే, అయ్యో సార్ నేను వెస్ట్ గోదావరి అండి, తెలుగు చక్కగా వస్తుంది నాకు అని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఏదో స్టోరీ చెప్తున్నారు. నాకెందుకు చెప్తున్నారు స్టోరీ అనుకుంటే, సో ఇది ఈ మూవీలో నేను హీరోయిన్ అనుకుంటున్నాను, ఏంటి మనం ఆడిషన్ చేద్దామా అన్నారు. సార్ నేను అసలు ఏ రకంగాని మీ హీరోయిన్లకి నేను మ్యాచ్ అవ్వను, కాటన్ శారీ, పెద్ద బొట్టు, చీర, అసలు మనం ఆ టైప్ కాదండి అంటే, ఆ మూవీ కాదమ్మా ఇది, సాగర్ సంగం, స్వర్ణకమలం కాదు ఇది, ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి, ఒక యాసిడ్ అటాక్ సర్వైవర్ అనమాట, ఆ అమ్మాయి స్టోరీ ఇది. నువ్వు అంటే నేను ఆల్రెడీ సోనం కపూర్ని, శృతి హాసన్ని చేయించమని అనిల్ కపూర్కి, కమల్ హాసన్కి ఫోన్ చేసి అడిగాను, నా శిష్యులే వాళ్ళిద్దరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కమర్షియల్ మూవీస్తో లాంచ్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి వాళ్ళు కెరీర్ అప్పుడే స్టార్ట్ చేస్తారు, సోనం కపూర్ అండ్ శృతి హాసన్. సో అప్పుడు ఆయన నన్ను ఎందుకు పిలిచారు నాకు అర్థమైంది, ఆయనకు ఒకలా ఉండే అమ్మాయిలు కావాలి. ఎలా అంటే షార్ప్ ఫీచర్స్తో ఇట్లా. ఆయన అన్నారు, నీ ముక్కు కరెక్ట్గా వాళ్ళ ముక్కు నీ ముక్కు ఒకేలా ఉన్నాయమ్మా, అందుకే పిలిచాను నిన్ను అని. మూవీస్లో ముక్కు చాలా కీ రోల్ ప్లే చేస్తుందంట హీరోయిన్స్కి. ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పారనమాట, షార్ప్ లుక్స్ ఉన్నాయి నీ దగ్గర, అందుకే పిలిచాను. నేను గట్టిగా అడిగితే వాళ్ళు చేయించేవారేమో, కానీ నాకు ఇష్టం లేదు వాళ్ళు బలవంతం పెట్టడం. చేస్తావా అన్నారు. అప్పుడే నాకు పెళ్ళై 2 months అయింది. సో అంటే సార్ నాకు పెళ్ళయింది రీసెంట్గా, మా వాళ్ళు ఒప్పుకోరేమో అంటే, వెయిట్ చేస్తా ఒక 4 days, నేను కావాలంటే ప్రొడ్యూసర్ని మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి మా అత్తయ్య మావయ్యతో కూర్చోబెట్టి మాట్లాడించారు. వాళ్ళు, నాది అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకా అంత ర్యాపో లేదు నా హస్బెండ్తో కానీ అత్తయ్య వాళ్ళతో కానీ. వాళ్ళు ఏమంటారంటే, పాప చాలా మంచోళ్ళు వాళ్ళు, తన ఇష్టం అండి, తనకు నచ్చితే చేయమనండి అని నాకు వేస్తారు, నా కోర్టులో వేస్తారు బాల్ తీసుకొచ్చి. నా హస్బెండ్ కూడా నీకు నచ్చితే చేయి పర్వాలేదు. ఆయన ఎంత అష్యూరెన్స్ ఇచ్చారంటే, ఇందులో కిస్ సీన్లు, హగ్ సీన్లు ఏ ఉండవమ్మా, అసలు హీరో ముట్టుకునే సీన్లు ఏ ఉండవు. అల్లరి నరేష్ గారు హీరో, శుభప్రదం అని, అంత అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. బట్ స్టిల్ నా లోతర వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టి, నేను చాలా అదృష్టవంతురాలండి, మీలాంటి ఒక వ్యక్తి నన్ను పిలిచి నాకు ఇంత ఆపర్చునిటీ ఇవ్వడం, కానీ అన్ఫార్చునేట్లీ నాకు అంత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు రాదు కూడా, నేను చేయలేను, ఏమనుకోదు సార్ అని. ఏం పర్వాలేదమ్మా, నో ప్రాబ్లం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారనమాట.